చెప్పినట్టుగా అయింది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ గా మనం భావించవచ్చు. నెక్స్ట్ సార్, ఇది సైబర్ నేరంలో మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ సైబర్ నేరాల్లో ఇది నమోదు చేయవచ్చా? ఇదేంటంటే కోడి ముందా గుడ్డు ముందా లాంటి ప్రశ్న. నేరం అది మల్టిపుల్ ప్లేసెస్లో ఆ నేరగాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉండొచ్చు, మల్టిపుల్ ప్లేసెస్ నుంచి కంప్లైంట్స్ వస్తూ ఉండొచ్చు, మల్టిపుల్ విక్టిమ్స్ వాళ్ళు అప్రోచ్ కావచ్చు. బట్ వీటన్నిటినీ ఒకే దాని కింద తీసుకోవటం అనేది కరెక్టా, లేకపోతే ఎవరిది వాళ్ళది విడివిడిగా తీసుకోవటం అనేది కరెక్టా? ఎస్, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ సైబర్ నేరాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ గా మనం భావించవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయినాయి. నిన్న ఒక వార్త వచ్చింది. ఆ వార్త సారాంశం ఏంటంటే 90 సంవత్సరాలు ఆయన రిటైర్డ్ న్యాయమూర్తి. ఆయన సైబర్ నేరగాళ్ల పాడున పడి ఆయన 2 కోట్ల రూపాయలు ఆయన పోగొట్టుకున్నాడు. కాబట్టి ఇది ఏంటంటే రుత్విజ్ భగత్ సింగ్ వాఖారే వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అదర్స్. ఈ బెంచ్ వచ్చేసి సంజయ్ కరోల్ అండ్ అగస్టిన్ జార్జ్ మాసి గారు ఇచ్చిన జడ్జిమెంట్. ఇది జూలై 24వ తారీఖున ఇచ్చారు. సరే, ఒక్క నిమిషం బషీర్ అహ్మద్ గారు, మీకు ఒక కాలర్ ఉన్నారండి, జమీనా బేగం గారు. ఏ ఊరు నుంచి అండి? ఏ ఊరు నుంచి పిసార్? వినుకొండ నుంచి అండి. అమ్మ అడగండి. సరే, మాది ఒక చిన్న క్వశ్చన్ సార్. చెప్పండి మేడం. సార్, ఇప్పుడు మా సిస్టర్ కి డివోర్స్ కి అప్లై చేసి ఉన్నాం సార్. మా బావ హెరాస్మెంట్స్ కి తట్టుకోలేక మా సిస్టర్ డివోర్స్ కి అప్లై చేశారు సార్. అది కేసు ఫైల్ చేసి 5 years అవుతుంది సార్. అది ఇంకా ఆ కేసు ఏమీ తేలలేదు. అది తొందరగా కేసు తేలాలంటే ఏం చేయాలి సార్? ఓకే, మీరు చెప్పిన ప్రకారం ఏంటంటే మీరు ఒక కేసుని మీ సిస్టర్ మీ అక్కయ్య గారు వారి బావగారి మీద కేసు వేశారు, డైవర్స్ కోసం వేశారు. 5 ఏళ్ళు అయింది, ఇది తేలలేదు. వాస్తవంగా హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 21B ప్రకారంగా చూస్తే కనుక డైవర్స్ కేసు అనేది 6 months లో 6 నెలల్లో తేల్చివేయాలి. అది కూడా ఏంటి, నోటీస్ ఇచ్చిన దగ్గర నుంచి 6 నెలల్లో తేల్చాలి. అలానే అప్పీల్ అనేది ఒకవేళ కేసులో కనుక ఒక డైవర్స్ అయిపోతే అప్పీల్ కనుక 3 నెలల్లో హైకోర్టులో తేల్చాలి అని చెప్పి ఒక స్పష్టంగా ఉంది. దీనిని ఫాలో కాకపోవడం వల్ల ఈ రోజు చాలా మంది 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు డైవర్సుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. 5-10 సంవత్సరాల తర్వాత డైవర్స్ వచ్చినా సరే ఒకటే, రాకపోయినా సరే ఒకటే. ఎందుకంటే వీళ్ళు తర్వాత మళ్ళీ పునర్వివాహం చేసుకుని కొత్తగా జీవితాలు మొదలు పెట్టడానికి కూడా అవకాశం ఉండదు, వాళ్ళ వయసు అయిపోతుంది. కాబట్టి అమ్మ, మీరు పని చేయండి, హైకోర్టులో ఒక మంచి న్యాయవాదిని మీరు మాట్లాడి హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేయండి. దాఖలు చేస్తూ ఆర్టికల్ 21 ప్రకారం సత్వరమే న్యాయం పొందే హక్కు ప్రతి వ్యక్తికి ఉంది. మనం గతంలో చర్చించాం వాసుదేవన్ గారు. ఆర్టికల్ 21 అనేది సత్వరమైన న్యాయం. దాని ప్రకారంగా మీరు హైకోర్టులో కేసు వేసి హైకోర్టులో నుంచి మీరు ఒక ఆర్డర్ తీసుకోవచ్చు. ఒక 6 నెలలలోపో ఏమో ఈ కేసుని కంప్లీట్ చేయమని. అలా చేయడం ద్వారా మీ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి జమీనా బేగం గారు. అయితే నాకు సందేహం, మీరు హిందూ యాక్ట్ చెప్పారు, హిందూ మ్యారేజెస్ యాక్ట్ చెప్పారు, ఆవిడేమో జమీనా బేగం. జమీనా బేగం గారు అడిగారు. జమీనా బేగం మళ్ళీ ముస్లిం యాక్ట్ వేరే ఉంటుందేమో కదా. డిజల్యూషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ కింద వేసినప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఏ విధంగా జరుగుతుందంటే, వీరిని ఒక ఫైలింగ్ అయిన తర్వాత వీరిని ఏం చేస్తున్నారంటే కౌన్సిలింగ్ కి పంపిస్తున్నారు. కౌన్సిలింగ్ కి పంపించిన తర్వాత ఒక 3 కౌన్సిలింగ్లు జరిగిన తర్వాత ఈ కౌన్సిలింగ్ లో కూడా ఏ విధమైనటువంటి ఒక అండర్స్టాండింగ్ రాకుండా ఉంటే గనక సహజంగా డైవర్స్ ఈ కేసు అనేది ముందుకు సాగుతుంది. అయితే ఇక్కడ ఏ కారణాల వల్ల ఈ 5 సంవత్సరాల నుంచి ఇది పెండింగ్ పడుతుందో, ఇది పిటిషనర్ తరఫు నుంచో జాప్యం ఉందో లేదా రెస్పాండెంట్ తరఫు నుంచో జాప్యం ఉందనేదో మనం చూడాలి. అయితే ఇందులో కూడా ఏంటంటే మనకు ఆర్టికల్ 21 కింద హైకోర్టులో మనం హైకోర్టులో కేసు వేసి ఈ కేసుని ఒక 6 నెలల లోపు తేల్చండి అని చెప్పి మనం హైకోర్టు నుంచి మనం ఆర్డర్ తీసుకోవచ్చు. ఒక మంచి హైకోర్టు లాయర్ని సంప్రదించడం ద్వారా మీ సమస్య సాల్వ్ అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను.
ధనలక్ష్మి గారు మాట్లాడుతున్నారండి. ఆవిడ అమ్మ మాట్లాడండి లాయర్ గారితో. సార్ నమస్తే సార్. సార్ నేను చెప్పండి విజయవాడ అమ్మా. నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు ధనలక్ష్మి అండి. చెప్పండి సార్ మేడం. ఇప్పుడు పబ్లిక్ లో మామూలుగా ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ లో ఎక్కువ ఫీజులు, యూనిఫాము, మళ్ళీ బూట్లతో సహా వాళ్ళ స్కూల్లోనే కొనాలి కండిషన్స్ పెడుతున్నారు సార్. వీటికి సొల్యూషన్ ధనలక్ష్మి గారు ఒక చిన్న సబ్మిషన్ అండి, దయచేసి మీ వెనకాల ఎవరు మాట్లాడకుండా చూడండి. ఎందుకంటే మీరు మాట్లాడేది క్లారిటీ ఉండాలి, ఆయనకు వినపడాలి, నాకు వినపడాలి, అండ్ వ్యూవర్స్ కూడా అర్థం చేసుకుంటారు. దయచేసి మిగిలిన వాళ్ళని మాట్లాడద్దని చెప్పండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా ధనలక్ష్మి గారు? ధనలక్ష్మి గారు చిన్న సబ్మిషన్ అండి, మీ వెనకాల ఎవరు మాట్లాడద్దని చెప్పండి. ఎందుకంటే గందరగోళంగా ఉంది, మీరు మాట్లాడేది అర్థం కావాలి కదా మనకి. రైట్ అమ్మా, మళ్ళీ కాసేపాకి చేయండి. మీరు మీ దగ్గర డిస్టర్బెన్స్ ఉంది, మళ్ళీ కాసేపాకి చేయండి. రైట్. వాస్తవంగా ఇది మంచి క్వశ్చన్ అడిగారు ధనలక్ష్మి గారు. ఈమె ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడేటట్టయితే కనుక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక చట్టాన్ని తయారు చేసింది. ఈ చట్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ యాక్ట్ 2019 లో తయారు చేసింది. ఈ 2019 యాక్ట్ ప్రకారంగా ఈ ఏపీ స్టేట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ కమిషన్ ఒక దాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ కి సెక్షన్ 9(2) ప్రకారం, సెక్షన్ 9(7) ప్రకారము ఫిర్యాదులను స్వీకరించడము, స్వీకరించిన ఫిర్యాదులను పరిశీలించడము, అదేవిధంగా ఫీజుని రెగ్యులేట్ చేయడం అనేది వీరికి అధికారం ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ కమిషన్ ఉంది. ఈ కమిషన్ కి ఇలా ఫీజుల్ని నియంత్రించే అధికారం ఉంది అన్న విషయం చాలా మందికి తెలియకపోవడం వల్ల